ఫ్రెండ్స్, ఊర్లో 2 చావులు జరగడం వల్ల పూజారి 2 కారణాలు చెప్తాడని. మొదటిది వీళ్ళే చనిపోవడం లేదా ఊర్లో ఎవరైనా అష్టదిగ్బంధనాన్ని దాటి బయటికి వెళ్లిపోవడం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్తాడు. ఇంకా అది విని సర్పంచ్ వెంటనే వాళ్ళ మనుషులను పంపించి ఊరి మొత్తాన్ని ఒకసారి చెక్ చేసుకుని రమ్మని పంపిస్తాడు. ఇంకా సర్పంచ్ వ్యక్తి ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా వీళ్ళు ఊర్లో ఉండే ఒక ఇంటి దగ్గరికి చేరుకున్నప్పుడు ఈ ముసలి వ్యక్తితో నీ కూతురు ఎక్కడ ఉంది అని అడుగుతారు. అండ్ నిజానికి ఆ అమ్మాయి అష్టదిగ్బంధనాన్ని దాటి బయటికి వెళ్లిపోయి ఉంటుంది. అండ్ ఈ కారణం వల్లనే ఊర్లో చావులు జరుగుతూ ఉంటాయి. ఇంకా అప్పుడేమో బాత్రూమ్ లో స్నానం చేస్తుంది అని అబద్ధం చెప్తుంది. ఇంకా ఏదో ఒకటి చెప్పి వీళ్ళు అక్కడ నుండి వాళ్ళను పంపించేస్తారు. ఇంకా ఇక్కడ ఒక కాకి ఆకాశం మీద నుండి ఎగురుకుంటూ ఊర్లో నుండి వెళ్తూ ఉంటుందండి. అప్పుడే ఈ కాకి వెళ్లి అడవిలో కింద పడి చనిపోతుంది. ఇంకా ఈ కాకి చనిపోయి ఉండడం ఒక అఘోరి చూస్తాడు. ఇంకా ఈ అఘోరి ఆ కాకి దగ్గరికి వెళ్లి దానిని ముట్టుకోగానే ఊర్లో జరిగే సమస్యల గురించి మొత్తం తెలిసిపోతుంది. ఇంకా వెంటనే ఆ ఊరు దగ్గరికి వెళ్లి శంఖం ఊదుతూ ఉంటాడు. ఇంకా శంఖం సౌండ్ విని ఆ ఊరు వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటారు. ఇంకా అది విని ఈ పూజారి శంఖాన్ని చావుల మధ్యలో ఊదుతారు, ఊర్లో కాదు అంటాడు. అది విని అఘోరి ఏం చెప్పాడో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి అఘోరి ఊరు మొత్తం శ్మశానంగా మారబోతుంది అని చెప్తాడు. నెక్స్ట్ పార్ట్ కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి.